గాయస్ చూసారా, స్క్వేర్ ట్యూబ్ని పైప్ని ఈక్వల్గా వెల్డింగ్ అంటే మనకి ఇప్పుడు మామూలు చేస్తే గ్యాప్లు ఎలా వచ్చాయి అలా గ్యాప్ రాకుండా నీట్గా వెల్డింగ్ చేయడానికి ఇలా ఆప్షన్ తీసుకుంది. బాగుంది చూడండి. స్క్వేర్ ట్యూబ్లు అన్నింటి సెంటర్ తీసుకున్నాడు. సెంటర్ తీసుకున్న తర్వాత ఆ లైన్ అలాగా ఫార్వర్డ్ చేసాడు పైప్ మీదకి సెంటర్ చూసారా. దాని తర్వాత అలాగే ఒక డిస్టెన్స్ తీసుకున్నాడు ఇక్కడ నుంచి 30 mm అని, అదే సైడ్ 30 mm అటు సైడ్ కూడా తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత పైప్ మొత్తం రౌండ్ సర్కిల్ చేసి ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి అంటే మామూలుగా స్ట్రైట్ లైన్లో ఫార్వర్డ్ చేసి తర్వాత ట్యాపర్ మార్కింగ్ కూడా చేసాడు. ఆ ట్యాపర్ మార్కింగ్ చేసి దాన్ని వేస్టేజ్ కింద అలాగే స్క్వేర్ ట్యూబ్ల మీద కూడా ట్యాపర్ మార్కింగ్ చేసి ఇటు సైడ్ ఉన్నది వేస్టేజ్ అటు సైడ్ ఉన్నది వేస్టేజ్ తీసుకున్నాడు. తర్వాత స్క్వేర్ ట్యూబ్ని పైప్ని వేస్ట్ మెటీరియల్ మనం అనుకున్న పీసులన్నీ కట్ చేసాడు నీట్గా. పైప్లది కట్ చేసాడు, స్క్వేర్ ట్యూబ్లది కట్ చేసి మొత్తం తీసాడు. తీసిన తర్వాత స్క్వేర్ ట్యూబ్ని కాస్త బెండ్ చేసి ఈక్వల్గా ఆ కార్నర్స్కి మ్యాచ్ చేసాడు. సూపర్గా మంచి విటం బుర్రపాటు.